పాఠమే లేదు అసలు. లోకానికి దీనికి సంబంధమే లేదు. లోకంలో అయితే వీడు కొట్టానని అనుకుంటాడు, వీడిని జైల్లో పెడతాడు, వేరే. ఇంకా వాడేమనుకుంటాడు, నేను చచ్చిపోతున్నాను, అదిగో వాడు కొట్టాడు నేను చచ్చిపోతున్నాను అని వాడు అనుకుంటాడు. ఇప్పుడు దీంట్లో చిత్రం ఏంటంటే, నేను కొట్టాను అని వీడు అనుకోవాలంటే వీడు దేహంతో తాదాత్మ్యాన్ని చెంది ఉండాలి. అప్పుడే నేను కొట్టాను అని వీడు అనుకోవాలి. వాడు చచ్చిపోతున్నాను, వీడి చేత కొట్టబడి నేను చచ్చిపోతున్నాను అన్యతే అని వాడు అనుకోవాలి అంటే వాడు కూడా దేహంతో తాదాత్మ్యాన్ని చెంది వాడు అనుకోవాలి. ఇప్పుడు ఈ దేహంతో తాదాత్మ్యాన్ని చెంది దేహమే నేను అనుకోవడం ఇది రైట్ అంటారా తప్పంటారా? తప్పు. మరి అది తప్పు అయితే ఈ అయం హంతి అన్నది తప్పే, అయం హన్యతే అన్నది తప్పే. ఎందుకంటే ఆత్మస్వరూపంలో ఏ రకమైన వికారము లేదు. ఇప్పుడు మీరు ఒక క్రియ చేశారనుకో, ఒక క్రియ ఉందనుకోండి, ఆ క్రియలో రెండు రకాల వికారాలు ఉంటాయి. ఆ క్రియకి ఇటువైపు నేను ఉంటాను, అటువైపు మీరున్నారు. ఏమండి? ఇటువైపు ఉన్న నేను కర్త అనబడతాను, అటువైపు ఉన్న మీరు కర్మ అనబడతారు. అంతే కదా? నేను మీతో మాట్లాడుతుంటే నేను కర్తని, మీరు కర్మ. మాట్లాడడం క్రియ. సో క్రియకి నేను మిమ్మల్ని తిట్టాను అనుకోండి, నేనేమిటి? తిట్టినవాడను. మీరేమిటి? తిట్టబడినవారు. క్రియ ఏమిటి? తిట్టుట. హనన అంతే, హనన క్రియ. అయం హంతి అయం హన్యతే. సో కర్త కర్మ. సో వీడు కర్త అవ్వాలన్నా వాడు కర్మ అవ్వాలన్నా దేహాభిమానం ఉండాలి. సో తర్వాత కర్త అవ్వాలంటే వికారం వచ్చి ఉండాలి. దేహంలో వికారం వస్తేనే కర్తృత్వం ఉంటుంది. అలాగే కర్మ అవ్వాలన్నా వికారం వచ్చి ఉండాలి. కాబట్టి దేహంలో వికారాలు వచ్చి వీడు కర్త అవుతున్నాడు, దేహంలోనే వికారం వచ్చి వాడు కర్మ అయ్యాడు. కానీ చిత్రం ఏంటంటే వీడి యొక్క యథార్థ స్వరూపము దేహమా? కాదు. అంటే అర్థం ఏంటి? దేహంలో వికారాలు వచ్చినా దేహంలో ప్రకటమవుతున్న ఆత్మస్వరూపంలో వికారములు ఉండవు. అంటే ఆత్మకర్త కాదు. అలాగే అక్కడ కూడా దేహంలో వికారాలు వచ్చినా ఆత్మయందు వికారములు ఉండవు. కాబట్టి క్రియకి కర్మ కూడా ఆత్మ కాదు. ఈ విషయాన్ని ఆ రెండో మంత్రంలో, మొదటి మంత్రంలో చేసిన ప్రతిజ్ఞను నిరూపిస్తూ రెండో మంత్రంలో ఆత్మస్వరూపమునందు ఎట్టి భావ వికారములు ఉండవు అని తేల్చారు. సో ఈ విధంగా ఆత్మయందు కర్తృత్వం ఉండదు, కర్మ అవ్వదు ఆత్మ. ఇట్ డజంట్ బికమ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది యాక్షన్, ఇట్ ఈస్ నాట్ ది సబ్జెక్ట్ ఆఫ్ ది యాక్షన్. సో అండ్ దెన్ ఇన్ ఆత్మ దేర్ ఆర్ నో మోడిఫికేషన్స్ వాట్సో ఎవర్ అని నిరూపణ చేసి ఆ విషయాన్ని ఉపసంహారం చేసేస్తున్నారు. దట్ ఈస్ బీయింగ్ కంక్లూడెడ్ ఇన్ ది నెక్స్ట్ వెర్స్. ఇప్పుడు ఇంకా మీకు ఆ నెక్స్ట్ వెర్స్ యొక్క అవగాహన క్లీన్గా ఉంటుంది. ఏమిటంటే ఆ వెర్స్, యహా వేద, ఎవడైతే ఈ సత్యాన్ని తెలుసుకున్నాడో. అంతకుముందు వాళ్ళు ఇద్దరూ తెలుసుకోలేకపోయారు. ఉభౌతౌ న విజానీతః, ఇద్దరూ తెలుసుకోలేకపోయారు. ఏమంటే ఇది చాలా సింపుల్ అండ్ ప్రాక్టికల్ ఆల్సో. ఇప్పుడు ఒక ఆయన నన్ను ఏదో అన్నాడు, ఆయన ఏదో అన్నాడని నేను బాధపడేవాడిని. అరే పాప ఆయన మనం అనవసరంగా మాట్లాడినామే అని ఆయన అనుకునేవాడు. ఆ తర్వాత నేను తెలుసుకున్నా, ఏమిటండి ఒకళ్ళు అండం ఏమిటి ఒకళ్ళు పడ్డం ఏమిటి, దీంట్లో ఏముంది, ఉడికే భ్రాంతి తప్పిస్తే. ఏదో మనస్సులో ఒక ప్రెషర్తో ఆయన అన్నాడు, నేనేదో ఆయన అన్న మాటను బట్టి నేను ఇంకో రకం ప్రెషర్ నేను పెట్టుకున్న ప్రెషరు తప్పే, ఆయన అనడానికి పురికొల్పిన ప్రెషరు తప్పే. రెండూ అసందర్భాలే. తర్వాత రెండూ కూడా చాలా అశాశ్వతములు, అనిత్యములు. దాని మీద అసలు మనం మనస్సు పెట్టదగ్గ అర్హత వాటికి లేదు. చాలా అయోగ్యములైన విషయాలు. ఆ సత్యాన్ని గుర్తించేసి ఫర్గివ్ అండ్ ఫర్గెట్. ఫర్గివ్ ది పర్సన్. ఏదో అంటే అన్నాడు, ఏదో పొరపాటుని, ఏదో ప్రెషర్లో అన్నమాట వాస్తవం. ఫర్గివ్ ఇట్ అండ్ ఫర్గెట్ ఇట్. ఎందుకంటే మీరు ఫర్గివ్ చేయకపోతే ఫర్గెట్ చేయలేరు. అన్లెస్ యూ ఫర్గివ్ యూ కెనాట్ ఫర్గెట్. సో ఫర్గివ్ ఇట్ అండ్ ఫర్గెట్. సో మూలంలో ఆయన ఏ ఆత్మయో నేను కూడా అదే ఆత్మ. కాబట్టి ఆయన అన్నాడు నేను పడ్డాను, రెండూ తప్పే. లెట్ us ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అండ్ బీ కామ్. ఈ సత్యాన్ని వాడు తెలుసుకున్నాడు అనుకోండి, తెలుసుకుంటే సో వీడు అజ్ఞానం నుంచి బయటపడిపోయినట్టే. యహా వేద. ఈ తిట్టడం మాట అనడాన్నే ఇంకొంచెం ఎదరికి తీసుకెళ్తాం అంతే. అక్కడ యుద్ధ సందర్భం కనుక దాన్నే ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది.
నథింగ్ మోర్ దాన్ దాట్. ఇప్పుడు యుద్ధంలో భీష్ముడును ధర్మరాజు వీళ్ళు వాళ్ళు గట్టిగా ఒకళ్ళు కొట్టుకున్నారు. కొట్టుకుని యుద్ధం అయిపోయింది. యుద్ధం అయిపోయిన తర్వాత మళ్ళీ భీష్ముడి దగ్గరికి వెళ్ళారు ధర్మరాజాదులు, వీళ్ళందరూ వెళ్ళి దండాలు పెట్టారు. దండాలు పెడితే అదిగో అప్పుడేమో బాణం వేసావు మీద, ఇప్పుడేమో వచ్చి దండం పెడుతున్నావు అని చెప్పేసి భీష్ముడు ఏమైనా అలాగా కోపం చెలాయించినట్టుగా మీకు ఏమైనా కనపడిందా? లేదు. తర్వాత ధర్మరాజు దగ్గరికి కృష్ణుడు వెళ్ళి, ఏమయ్యా భీష్ముడి దగ్గరికి వెళ్దాం పదా, ఆయన దగ్గర సందేశాన్ని మనం విని వద్దాం అని ప్రోత్సహిస్తే ధర్మరాజు గారు బయలుదేరి వెళ్తాడు. కృష్ణుడితోటి ఏమయ్యా అలా చెప్తావు, నిన్న కాక మొన్న ఆ యుద్ధరంగంలో పట్టుకుని చెడామడా నానా హింస పెట్టాడు, ఏదో బతికి బట్టబట్టాం కానీ లేకపోతే అసలు భీష్ముడి చేతిలో మనందరం చావు మూడాల్సిన వాళ్ళమే కదా, ఇప్పుడు వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకోవాల్సిన కర్మ నాకేమొచ్చింది అని అన్నాడు ఆయన? అనలేదు. వెళ్ళి ఆయనకి నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకున్నాడు. అంటే అర్థం ఏమిటంటారు? అంటే అంతకు ముందు జరిగిన యుద్ధము, ఆ యుద్ధంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు బాణప్రయోగాలు చేసుకోవటము, ఇవన్నీ కూడా చాలా తాత్కాలికములైన అంశములు, ట్రాన్సియంట్, అలా వచ్చిపోయేవి, మౌలికమైన స్వరూపాన్ని స్పృశించేవి కావు అనే సత్యము అటు భీష్ముడికి తెలుసుండాలి, ఇటు ధర్మరాజు గారికి తెలుసుండాలి. వీళ్ళిద్దరికీ కూడా ఆ సత్యం తెలియబట్టే మళ్ళీ కలుసుకుని ప్రేమగా మాట్లాడుకోగలిగారు. లేకపోతే ఎదరవాడి ప్రాణం తీయటానికి కూడా సిద్ధపడేంత యుద్ధం చేసి ఆ యుద్ధం నుంచి బయటకు వచ్చి మళ్ళీ అలా ప్రేమగా మాట్లాడుకోవడం సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. కాబట్టి ఈ రకమైనటువంటి ఆవేశం ఏదైతే ఉన్నదో అది కేవలము పూర్తి దేహాభిమానం చేతన వచ్చిందే తప్పిస్తే సత్యం ఏమీ దాంట్లో లేదు. ఎనీవే, యహా వేద, ఎవడైతే ఈ సత్యాన్ని తెలుసుకున్నాడో, ఏమిటి వేద? ఆత్మని తెలుసుకున్నాడు. ఏనం ఆత్మ, ఏనం దీనిని అంటే ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకున్నాడు. ఎలా తెలుసుకున్నాడు? అవినాశినం అజం అవ్యయం వేద. నిత్యం ఆత్మ అవినాశి, వినాశమును పొందదు, నిత్యము కాలము యొక్క పరిచ్ఛేదము లేనిది, అజం పుట్టుక లేనిది, అవ్యయం మార్పులు లేనిది. వ్యయము అంటే మార్పు, వికారములు లేక మార్పులు లేనిది అనే సత్యాన్ని వాడు తెలుసుకున్నాడు అనుకోండి, యహా వేద. అలా తెలుసుకున్న వ్యక్తి సహా పురుష, అటువంటి వ్యక్తి వాడు ఒక క్రియని చేసాడు అని కానీ చేయించాడు అని కానీ ఎలా చెప్పడం? క్రియని చెయ్యాలి అంటే దేహంతో తాదాత్మ్యం ఉండాలి. ఆ క్రియని చేసే సందర్భంలో వికారాలు వస్తాయి. ఆ వికారములన్నీ తనవే, తానే వికారములు పొందుతున్నాను అనే భావన, అనే భ్రాంతి వాడికి ఉంటే అప్పుడు వాడు క్రియకి కర్త అవుతాడు. అలాగే ఘాతయతి, వీడు స్వయంగా కొట్టకపోవచ్చు, ఇంకొకడిని పురికొల్పి కొట్టించవచ్చు. ఘాతయతి హేతుకర్తృత్వం. సపోజ్ ఒకటి మీద నాకు ద్వేషం ఉందనుకోండి, నేను ఎవరినో పురికొల్పి ఆ ద్వేషం ఉన్నవాడిని కొట్టించాను అనుకోండి, అప్పుడు నేనేమవుతాను? ఘాతయతి. నేను ఆ రకంగా వాడిని కొట్టించాలి అంటే ఏమిటవ్వాలి? నేను దేహాభిమానం కలిగి నేను కూడా ఒక దేహముతోటి తాదాత్మ్యాన్ని చెందిన వ్యక్తిగా నన్ను నేను స్వీకరించాలి. ఎదుటివాడిని శత్రువుగా, ఆ దేహమునందు అభిమానం గల వ్యక్తిగా శత్రువుగా స్వీకరించాలి, మరొకరిని పురికొల్పి కొట్టించాలి. ఈ మొత్తం అంతా డివిజన్ అంతా కూడా సత్యమని స్వీకరించినప్పుడు మాత్రమే ఆ ప్రక్రియ సాధ్యమవుతుంది. కానీ ఎవడైతే యహా వేద, ఎవడైతే ఆత్మస్వరూపము అజము, అవినాశి, నిత్యము అండ్ అవ్యయము అని తెలుసుకుంటాడో వాడు ఒక క్రియకి కర్తగానే ఎలా అవుతాడండి? కథం హంతి, క్రియకి కర్త అవడం ఎలా సంభవం? కథం స ఘాతయతి. కర్త డైరెక్ట్ కర్త కాకపోవచ్చు, ఇండైరెక్ట్ కర్త. ఘాతయతి, కొట్టడం అంటే డైరెక్ట్ కర్త, కొట్టించడం అంటే ఇండైరెక్ట్ కర్త. ఇండైరెక్ట్ కర్తని సంస్కృతంలో ఏమంటారో తెలుసిన? హేతుకర్త. కర్త అయితే డైరెక్ట్ కర్త, ఇండైరెక్ట్ కర్త హేతుకర్త. సో ఆత్మ అవినాశి, అవిక్రీయము అని తెలుసున్నవాడు తాను కర్త ఎలా అవుతాడు? కర్త కాలేడు. ఇది పెద్ద ప్రతిపాదన గీతలో. దేర్ ఆర్ యాక్షన్స్ బట్ దెర్ ఈజ్ నో యాక్టర్. యాక్టర్ అంటే సినిమా యాక్టర్ కాదు, అలా అనుకోదు. నేను ఇలాగ చెప్పాను చోట, దేర్ ఆర్ యాక్షన్స్ బట్ దెర్ ఈజ్ నో యాక్టర్. అంటే ఒక అతను లేచన్నాడు అంటే, స్వామీజీ యు మీన్ దెర్ ఈజ్ నో డూయర్, ఈజ్ దట్ వాట్ యు మీన్? I said, yes, that is what I meant.
దేర్ ఆర్ యాక్షన్స్ బట్ దెర్ ఈస్ నో డూయర్. అయిపోయింది. మళ్ళీ మళ్ళీ పాఠం చెప్పినప్పుడు దేర్ ఆర్ యాక్షన్స్ బట్ దెర్ ఈస్ నో యాక్టర్ అని చెప్పి, స్వామీజీ డూయర్, ఓ డోంట్ వర్రీ, కీప్ ఇట్ దట్ వే, కీప్ ఇట్ దట్ వే, యూ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్, రైట్? కీప్ ఇట్ దట్ వే. బికాజ్ యాక్షన్స్ అనగానే యాక్షన్స్ని చేసేవాడు యాక్టర్ అని మీకు వెంటనే అలాగ దొరుకుతున్నప్పుడు, ఆ యాక్టర్ అంటే ఏదో లోకంలో ప్రసిద్ధమైన అర్థాన్ని పట్టుకుని వై యూ వాంట్ మీ టు చేంజ్, ఐ వాంట్ చేంజ్, ఐ విల్ కీప్ ఇట్ లైక్ దాట్. దెర్ ఆర్ యాక్షన్స్, దెర్ ఈస్ నో యాక్టర్, అంతే. ఇది ఒక అద్భుతమైన గీత యొక్క ప్రతిపాదన. దేర్ ఆర్ యాక్షన్స్, దెర్ ఈస్ నో యాక్టర్. ఇప్పుడు ఇది మనకి కొన్ని సందర్భాల్లో స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది. అవి దృష్టాంతంగా ఇస్తాం. ఇప్పుడు డైజెషన్ ఈస్ దేర్. డైజెషన్, నేను రాత్రి భోజనం చేసి పడుకుంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి మళ్ళీ రెడీ, బ్రేక్ఫాస్ట్ చేసి పాఠం చెప్పేప్పటికి మళ్ళీ లంచ్కి రెడీ, లంచ్ చేసి ఒక చిన్న నేప తీసి మళ్ళీ వాట చేయడం మళ్ళీ డిన్నర్కి రెడీ. సో డైజెషన్ ఈజ్ దేర్, డైజెషన్ ఈజ్ దేర్. డైజెస్టర్ ఉన్నాడా? దెర్ ఈజ్ నో డైజెస్టర్. దెర్ ఈజ్ నో, ఐఎమ్ నాట్ ది వన్ హూ డైజెస్ట్స్, బట్ దెర్ ఈజ్ డైజెషన్. అండ్ సపోజ్ ఐ సే ఐఎమ్ నాట్ ది వన్ హూ డైజెస్ట్స్ అని నేను అన్నాను అనుకోండి, అంటే అర్థం అజీర్ణ వ్యాధి వచ్చిందనా? డైజెషన్ ఉంది, డైజెషన్ ఉంది, జీర్ణమయ్యే ప్రక్రియ ఉన్నది. కానీ జీర్ణము చేసే కర్త లేడు. కర్త లేకపోవడం ఏమిటండి? భగవంతుడు కదా జీర్ణం చేస్తున్నాడు అని మీరు అన్నారనుకోండి, చిరంజీవ, లీవ్ ఇట్, యా ఐ అగ్రీ విత్ యూ. నా అభిప్రాయం నువ్వు కర్తవి కావని చెప్పడమే. భగవంతుడు కర్త అంటే నేను కర్తని కాదని అర్థం దానికి. సో భగవంతుడు కర్త అంటే అర్థం అదే దానికి, నో ప్రాబ్లం, దేర్ ఇస్ నో ఇష్యూ దేర్. కనుక డైజెషన్ ఈజ్ దేర్, బట్ వన్ హూ డైజెస్ట్స్ ఈజ్ నాట్ దేర్. పెర్స్పిరేషన్ ఈజ్, చెమట పట్టిందండి, ఒక క్రియ, ఒక వికారం వచ్చేసింది. ఇప్పుడు దానికి కర్త ఎవరు? చెమట పట్టిన కర్త ఎవరు చెప్పండి? క్రియ కదండి, విక్రియ వికారం, దానికి కర్త ఎవరు? ఇప్పుడు దేవుడు అని చెప్పడం కూడా కష్టం, అందు గురించి కర్త ఎవడా లేరడిగా. అది స్పాంటేనియస్ అండి. ఇప్పుడు మామిడి చెట్టు పూసింది, వసంత ఋతువు రాగానే మామిడి చెట్టు పూసింది, ఎవరు కర్త దానికి? కోకిల కుహూరావాన్ని ఇచ్చింది, కర్త ఎవరు? కోకిల కర్త అని మనం అనుకుంటే పొరపాటు. కోకిలలోంచి ఆ కుహూరావం వస్తుంది, కోకిల కర్త కాదు, కర్తలా అనిపిస్తుంది అంతే. మామిడి చెట్టు కర్త కాదు, కర్తలా అనిపిస్తుంది. అవి మేము కర్తలామని డిక్లేర్ చేయము, మనిషి దగ్గరే సమస్య. కాబట్టి యాక్షన్స్, క్రియలు ఉంటాయి కానీ కర్త ఉండడు, అది సత్యం. మరి మేమందరం కర్తల్లా ఉన్నామంటే అజ్ఞానం చేతను మనం కర్తలుగా ఉన్నాము తప్పిస్తే దెర్ ఇస్ నో కర్త. ఇది ఒక అద్భుతమైన ప్రతిపాదన. ఇది చాలా చాలా ముందు అదే పదే వస్తుంది. ఇక్కడ కూడా అదే మాట. కర్తృత్వము నా యందు లేదు, హేతుకర్తృత్వము కూడా నా యందు లేదు. అయితే దీన్ని మీరు పార్షల్గా అప్లై చేయడానికి వీల్లేదు, టోటల్గా అప్లై చేయాలి. కర్తృత్వం లేదు అంటే కర్మత్వం కూడా ఉండదు, అది మర్చిపోదు. కొన్నింటికి నేను కర్తను కాదు, మరికొన్నింటికి నేను కర్తను అనడానికి వీల్లేదు. మళ్ళా నా ఎందుకు కర్తృత్వం అయితే లేదు కానీ కర్మత్వం ఉంది అనడానికి వీల్లేదు. సో టోటల్లీ ఆత్మ అవికారి అనే సత్యాన్ని గుర్తించి ద మస్ట్ రహోబస్, యు జస్ట్ బీ హ్యాపీ, దట్ ఈస్ ద ట్రూత్. కాబట్టి ఎవడైతే ఆత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటాడో వాడు కథం హంతి, వాడు హననక్రియని ఎట్లు చేయును అంటే అర్థం ఏంటండి? హననక్రియని ఎట్లు చేయును అంటే అర్థం ఏంటి? కత్తి పట్టుకొచ్చి చేస్తాడనా? కాదు. హననక్రియని ఎట్లు చేయును అంటే హననక్రియని చేయడు అని అర్థం. తెలిసిందా? ప్రశ్నకు అర్థం ప్రశ్న కాదు, ప్రశ్నకు అర్థం నిషేధం. వాడు హననక్రియను ఎట్లు చేయించును అంటే హననక్రియను చేయించడు అని అర్థం. అంతేగాని గుండా చేత చేయించును అని సమాధానం చెప్పడం కాదు. అక్కడ ప్రశ్న సమాధానం కాదు, అక్కడ అది ఆక్షేపము అంటారు. అంటే హననక్రియను చేయించడు అని అర్థం.
చేయడు, చేయించడు. ఎందువల్ల? ఆత్మ అవికారి అని తెలిసిన ఆత్మస్వరూపుడు కనుక. అందువల్ల మనం ధర్మాధర్మాల ఇష్యూ మాట్లాడటం లేదు. ఆత్మస్వరూపమునందు వికారము లేదు కనుక. అది సంగతి. భాష్యకారులు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వేద విజానాతి అవినాశినం అంత్యభావ వికారరహితం నిత్యం విపరిణామరహితం యో వేద ఇది సంబంధః ఏనం పూర్వేణ మంత్రేణ ఉక్తలక్షణం అజం జన్మరహితం అవ్యయం అపక్షయరహితం. తేలిగ్గా ఉంటుందండి, కష్టమే ఉండదు. సో ఇక్కడ యహ వేద ఇది సంబంధ అని మధ్యలో వచ్చిందిగా. అలాగా మరి మీరు అన్వయం అలా చెప్పుకోవాలి. వేద మొట్టమొదటి ఉంది, వేద తెలుసుకొనుచున్నాడు. మధ్యలో ఎక్కడో యహ ఉంది. యహ అంటే ఎవడు. ఏమిటండి ఇలా ఇక్కడ తెలుసుకుంటున్నాడు ఉంది, ఇక్కడ ఎవడు ఉంది, ఎలాగ వీటిని అని మీరు కంగారు పడక్కర్లేదు. ఈ యహాని తీసుకువెళ్ళి ఆ తెలుసుకొనుచున్నాడు ముందు పెట్టుకోండి. అదే అదే అంటున్నారు ఆయన. యహ వేద ఇది సంబంధ. యహ అనే పదాన్ని వేద అనే పదంతో కలుపుకోవాలి. కలుపుకుంటే ఏమొస్తుంది? యహ వేద అంటే ఎవడైతే తెలుసుకొనుచున్నాడో. దేనిని తెలుసుకొనుచున్నాడు? ఏనం దీనిని. దీనిని అంటే పూర్వేణ మంత్రేణ ఉక్తలక్షణం ఆత్మానం. పూర్వమంత్రం చేతను ఆత్మ అన్ని భావ వికారములు లేనిది అని చెప్పబడింది కదండి. అదిగో ఆ ఆత్మను, అదే అదే దీనిని అంటే ఇగో ఈ ఆత్మను ఎవడైతే తెలుసుకుంటున్నాడో. ఇంకా ఎటువంటిది ఆత్మ అంటే అవినాశినం, వినాశము లేనిది. వినాశం అంటే ఏమిటి? భావ వికారాలలో ఆఖరిది నశ్యతి. సో అంత్య భావ వికార రహితం, భావ వికారాలతో ఆఖరిదైన వినాశము లేనిది. ఇంకా ఇలాగా నిత్యం అంటే విపరిణామరహితం. మనం చూసాం అంతకుముందు శ్లోకంలో. నిత్యం అంటే కాలము చేతను మార్పు చెందనిది, అంటే ఎటువంటి విపరిణామములు మార్పులు లేనిది. ఇంకా ఎటువంటిది? అజం అంటే పుట్టుక లేనిది, జన్మరహితం. ఇంకా ఎటువంటిది? అవ్యయం. ఇప్పుడు ఏమిటి కవర్ అయ్యాయి? అజం అంటే పుట్టుక కవర్ అయింది, వినాశం కవర్ అయింది, ఇంకా అవ్యయం ఉంది. సో విపరిణామం కవర్ అయిపోయింది. ఇంకా అపక్షయ అనేది కవర్ కాలేదు. అపక్షయ పెట్టుకుంటే సరిపడుతుంది. అవ్యయం, అపక్షయము అంటే క్షీణించుట లేనిది. ఎవడైతే ఆత్మస్వరూపము పుట్టుక విపరిణామము అపక్షయము లేనిది అని తెలుసుకుంటాడో వాడు క్రియకి కర్త అవుతాడా? అవడు. లేకపోతే పోనీ క్రియకి హేతుకర్త అవుతాడా? అవడు. వాడు తాను ఒక కర్తగా చేసేది కానీ లేక హేతుకర్తగా చేయించేది కానీ ఏది ఉండదు. ఎందుకంటే కర్త అవ్వాలంటే వికారం ఉండాలి. వికారం ఉంటేనే కర్త అవుతారు. మార్పు ఉండాలి. మార్పు ఉన్న సందర్భంలోనే కర్తృత్వం ఉంటుంది, లేకపోతే కర్తృత్వం ఉండదు. ఆ విషయాన్ని శంకర్లు ఇంకా బాగా వివరిస్తారు. కాబట్టి నేను కర్తను అని ఎవడైనా అనుకున్నాడు అంటే వాడు పప్పులో కాలేసేయడని అర్థం. వాడు తన యందు లేని కర్తృత్వాన్ని తనకు ఆరోపించుకున్నాడు అని అర్థం. నా యందు కర్తృత్వము లేదు అనే సత్యాన్ని కనుక తెలుసుకుంటే వాడు వెంటనే కృతార్థుడైపోతాడు. ఎందుకంటే ఈ కర్తృత్వము అనే ముళ్ళ కిరీటం పెట్టుకుని మోస్తూ ఉండడం కంటే నా యందు కర్తృత్వం లేదు అని తెలుసుకుంటే ఆ ముళ్ళ కిరీటం పోతుంది అక్కడి నుంచి. ఈ భారం ఉండదు. నేను దేనికి కర్తను కాదు మహాప్రభు అనే సత్యాన్ని తెలుసుకుని హాయిగా ఆత్మనిష్ఠుడే ఉండొచ్చు. దట్ ఈస్ ది ట్రూత్. ఎందుకంటే మరి నేను కర్తన కాకపోతే ఇవన్నీ ఎలా అయిపోతున్నాయి? అదే పెద్ద భ్రాంతి. మనం పూనుకుని చేస్తే కానీ అవదు అంటే
అది పొరపాటు. అదే అదే దాన్ని తెలుసుకోవడానికే కొంత వివేకం కావాలి. ఇప్పుడు తెలుసుకుంటే ఏమిటవుతుంది, రిలాక్స్ అవుతారు, ఫ్రీడమ్ వస్తుంది. నేను కర్తను అంటే బాండేజ్, అది దాంట్లో ఫ్రీడమ్ లేదు. సో ఇప్పుడు ఒక గర్భవతి ఉన్నది, ఆమె ఆమె శిశువుకు జన్మనిచ్చినది. ఆమె ఏమనుకుంటుంది, నేను శిశువుకు జన్మనిచ్చుచున్నాను అనుకుంటుంది. అనుకుని బోల్డ్ టెన్షన్ పడిపోతుంది. అలా అనుకుంటే మరి టెన్షన్ తప్ప ఇంకేముంది. శిశువుకి జన్మని ఇచ్చుట లేదు, శిశువుకి జన్మ కలుగుతుంది. శిశువు జన్మిస్తుందా లేకపోతే ఆమె జన్మని ఇస్తుందా? కర్తృత్వం ఉండదు అక్కడ. ఆ సమయం వచ్చేప్పటికీ శిశువు జన్మిస్తుంది. నేను శిశువుకి జన్మని ఇవ్వబోతున్నాను అంటే టెన్షన్. నేను శిశువుకి జన్మని ఇవ్వబోవట్లేదు, శిశువు జన్మిస్తుంది, నేను నిమిత్త మాత్రంగా ఉంటాను, శిశువు జన్మిస్తుంది. ఓకే, గుడ్ ఎనఫ్. శిశువు జన్మించిన తర్వాత శిశువును నేను పెంచుతున్నాను, మళ్ళీ ఇది పొరపాటు. శిశువుని నేను పెంచుతున్నానా? శిశువు పెరుగుతోంది. నేను చదివిస్తున్నాను, మీరు చదివించేస్తే మరి వాడి మార్కులు ఎందుకు తక్కువ వచ్చేవాడికి? వీరే అన్నీ వీరే అయితే మార్కులు తక్కువ రాకూడదు. ఇప్పుడు నేను చదివిస్తున్నాను కాదు, వాడు చదువుకుంటున్నాడు. వాడికి మంచి మార్కులు వచ్చినప్పుడు వాడు మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడు. నేను మంచి మార్కులు వచ్చి ఇట్లా చేశాను కాదు. కాబట్టి నేను చదివిస్తున్నాను తప్పు, చదువుకుంటున్నాడు. బుద్ధిమంతుడు అవుతున్నాడు, నేను బుద్ధిమంతుడిగా తీర్చిదిద్దాను తప్పు, బుద్ధిమంతుడు అవుతున్నాడు. నేను యవ్వనంలోకి వాడిని యువకుణ్ణి చేశాను, మనం యువకుణ్ణి చేస్తామని వాడు యువకుడు అయ్యాడు. ఇప్పుడు ఇంతకీ దీంట్లో కర్తృత్వం ఏ అంశంలో ఉందండి? ఏ అంశంలోనూ లేదు. కానీ ఏమనిపిస్తుందంటే ఏవో కొన్ని అంశాల్లో కర్తృత్వం ఉన్నట్టు అనిపిస్తుంది. అలా అనిపించటం పేరే అజ్ఞానం. ఆ అజ్ఞానం లేదు ఈయనకి. యహా వేద తెలుసుకున్నాడు, ఈయన ఎందుకు కర్తృత్వం ఎందుకు ఉంటుంది? కం ఘాతయతి కహంతికం, అది వివరణ. కథం కేన ప్రకారేణ స విద్వాన్ పురుషః అధికృతః హంతి హననక్రియాం కరోతి, కథం వా ఘాతయతి హంతారం ప్రయోజయతి. సో సహా విద్వాన్ పురుషః అధికృతః. సో ఆ పురుషుడు, పురుష అంటే వ్యక్తి, ఆ వ్యక్తి అతను విద్వాన్. ఎటువంటి వ్యక్తి? విద్వాన్ అంటే ఆత్మజ్ఞానము గల వ్యక్తి అని అర్థం. విద్వాన్ అంటే జ్ఞాని అయిన వ్యక్తి అని అర్థం. పూర్వం తిరుపతి యూనివర్సిటీలో విద్వాన్ అనే కోర్సు ఒకటి ఉండేది, విద్వాన్ అనే కోర్సు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆ కోర్సుని 2 భాగాలు చేసి విద్వాన్ ఏ, విద్వాన్ బి అని పెట్టారు. చూడండి ఆ పేర్లు ఎలా ఉంటాయి, విద్వాన్ ఏ, విద్వాన్ బి. సో ఆ పరీక్ష పాస్ అయిన వాళ్ళు ముందు పేరు విద్వాన్ అని పెట్టుకుంటారు, విద్వాన్ సో అండ్ సో అని పెట్టుకుంటారు. అదేదో డిగ్రీయో టైటిలో ఏదో ఇస్తారు, కానీ అంత పెద్ద పేరు పెట్టుకోవడం అనవసరం. ఎందుకంటే విద్వాన్ అని పేరు పెట్టేసుకోవటం చాలా బరువైన పేరు. ఏదో యూనివర్సిటీ వాళ్ళు ఏదో టైటిల్ ఇవ్వడం కోసం అలా పెడతారు. కాబట్టి విద్వాన్ అంటే ఆత్మస్వరూపము తెలుసున్నవాడు అని అర్థం, అంతేకాని ఏదో టైటిల్ కాదు అది. సో సహా విద్వాన్ ఎలా తెలుసుకున్నాడో? అధికృత, దానికి కావాల్సిన అధికారాన్ని సంపాదించుకుని, వైరాగ్యము మొదలైన సంపదనంతని సంపాదించుకుని వాడు తెలుసుకుని ఉన్నాడు. సహా పురుష అధికృత విద్వాన్. అటువంటి విద్వాంసుడు, ఆత్మజ్ఞాన నిష్ఠుడు హంతి అంటే హనన క్రియాం కరోతి. హననము అంటే కొట్టుట అనే క్రియను కరోతి చేయుచున్నాడు అని. కథం కథం కేన ప్రకారేణ అంటే అర్థం, ఇక్కడ అభిప్రాయం ఏంటంటే ఆయన ఏవేవో పనులు చేస్తూ ఉంటాడు కానీ ఈ పని చేయడు అని కాదండి. అర్థమైందా? అలా అనుకున్నారు. ఏవేవో పనులు చేస్తూ ఉంటాడు, ఈ పని చేయడని కాదు. కర్తృత్వం అనేది ఉండదు అని అదే అభిప్రాయం. అంతేగాని మామూలుగా ఆయన భిక్షాది చేస్తాడు, లేకపోతే భోజనం చేస్తాడు, డబ్బు సంపాదించుకుంటాడు, కానీ కొట్టడు అని అలాగనుకున్నారు. కర్తృత్వం అనేది ఉండదు. ఇక్కడ హననము అనేది ప్రాసంగికం, ఏదో క్రియ పేరు పెట్టి చెప్పాలి కనుక హనన క్రియ పేరు పెట్టి చెప్తున్నారు తప్పిస్తే అసలు క్రియా మాత్రమునందు కర్తృత్వము ఉండదు. మన జీవితంలో ఏమంటే మీకు అలా అనిపించదు?
ఒక్కసారి వెనుతిరిగి చూసుకుంటే మనం ఏవేవో క్రియలన్నీ చేసి ఇక్కడికి వచ్చామనిపిస్తుందా, లేకపోతే మనం ఏం చేసామండి ఆ కాల ప్రవాహంలో అలా కొట్టుకొచ్చి ఇక్కడికి ఈనాటికి ఈ గట్టుకు చేరామనిపిస్తుందా, లేకపోతే ఏవేవో క్రియలన్నీ చేసి ఇక్కడికి నేను తోసుకుంటూ వచ్చాననిపిస్తుంది, ఏమనిపిస్తుంది? వివేకం గలవాడైనట్లయితే స్పష్టంగా తెలుస్తుంది, ఆ కాల ప్రవాహంలో అలా తోసుకుంటూ తోసుకుంటూ ఇక్కడికి చేరాను, రేపు పొద్దున్న ఏ గట్టుకు చేరతానో, ఈ రోజున ఈ గట్టు మీద ఉన్నాను, రేపు పొద్దున్న ఏ గట్టుకు చేరతానో, దేవుడు ఏ గట్టుకు తోసుకెళ్తే ఆ గట్టుకు చేరతాను. అది భక్తి. ఈ గట్టులు ఈ చేరడాలు ఇవన్నీ కూడా చాలా సూపర్ఫిషియల్, ఆత్మస్వరూపంలో భాగం కానే కావు అంటే జ్ఞానం. ఊరికే భాష మారింది తప్పిస్తే తత్వంలో మార్పు ఏం లేదు. కాబట్టి అలా అర్థం చేసుకోవాలి మీరు. అంతేగాని హననక్రియ మాత్రం చేయడు అని కాదు అర్థం. దాన్ని ఏ క్రియకి కూడా కర్తృత్వము ఉండదు. ఇక్కడ ఊరికే హననక్రియ అన్నది ప్రకరణాన్ని బట్టి వచ్చింది. ఆయన శ్రీకృష్ణుడు శంకరులు చెప్పబోతున్నారు ఆ విషయం అంతా కూడా. సో అటువంటి వాడు హననక్రియను ఎలా చేస్తాడు? ఓకే, పోనీ హననక్రియని చేయకపోవచ్చు, తను ఏ క్రియని ఏ క్రియని కేవలం హననక్రియే కాదు కానీ చేయించవచ్చు కదా. ఏవో ఆజ్ఞలు ఇస్తూ అలా కూర్చుని ఉండడం, అన్ని క్రియలు చేయించటం, నేను ఏ కర్తని కాదు అన్నాం, అది మళ్ళీ అది కర్తృత్వంలోకే వస్తుంది. దాన్ని కర్తృత్వం లేదనడానికి వీల్లేదు. అదే చెప్తున్నారు. కథం వా ఘాతయతి హంతారం ప్రయోజయతి. ఘాతయతి అంటే హేతుకర్తృత్వం. హనధాతువే, హనధాతువుకే నిచ్ అనే ప్రత్యయం వచ్చి అది ఘాతయతి అవుతుంది. హాకి ఘా హో ఘహ అనే ఓ సూత్రం ఉంటుందిగా, హాకి ఘా వస్తుంది. సో ఘాతయతి అవుతుంది. కొట్టి కొట్టి నేను కొట్టడం అంటున్నా. హననక్రియకి కొట్టడం అనే అర్థం ఉన్నది, చంపుట అని కూడా అర్థం ఉన్నది. నేను కొట్టడం అని అంటున్నాను, ఊరికే చంపడం అస్తమానం అన్నం ఇష్టం లేక. సో ఘాతయతి అంటే హంతారం ప్రయోజయతి, కొట్టేవాడిని పంపించటం అంటే కొట్టిట్లా చేయటం, దాన్ని ఘాతయతి అంటారు. దాన్ని హేతుకర్తృత్వం అర్థం ఇక్కడ, అంతేగాని మరో అర్థమేం కాదు. సో హేతుకర్తృత్వము కూడా లేదు. ఏ విధంగా ఉంటుంది అని మళ్ళీ కథం అని అది ఆక్షేపము. ఆక్షేపము అంటే ఏ క్వశ్చన్ విచ్ మీన్స్ నెగేషన్, దాన్ని ఆక్షేపము అంటారు. ఏ క్వశ్చన్ విచ్ మీన్స్ నెగేషన్. నేను అబద్ధం ఎలా చెప్తాను అని అంటే అర్థం ఏంటి? నేను అబద్ధం చెప్పాను అని అర్థం. అంతేగాని అబద్ధం ఎలా చెప్తానో తెలియక అబద్ధం చెప్తాను కానీ ఎలా చెప్తానో తెలియదు, నువ్వు చెప్పి ఎలా చెప్తానో అప్పుడు చెప్తా అని అవనే ఏం కాదు అర్థం దానికి. నేను అబద్ధం చెప్పాను. ఇప్పుడు దాన్ని వివరిస్తాను. నా కథంచిత్ కంచిత్ హంతి, నా కథంచిత్ కంచిత్ ఘాతయతి ఇది ఉభయత్ర ఆక్షేప ఏవ అర్థః ప్రశ్నార్థాసంభవాత్. ఇక్కడ ప్రశ్న వేస్తున్నాడు, దానికి సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు అనే అటువంటి సందర్భం కాదు ఇది. ప్రశ్న అర్థ అసంభవాత్. కం హంతి, ఎవరిని కొడతాడు అంటే ఫలానా సుబ్బయ్యని కొడతాడు అని అలా ఓ ప్రశ్న, దానికి సమాధానం, ఆ సందర్భం కాదు ఇది. కాబట్టి ప్రశ్నార్థము అసంభవం. ఇంకా అటువంటి మరి ప్రశ్న కనపడుతుందే అంటే ఆక్షేప ఏవ అర్థ. ఆ ప్రశ్నకు అర్థము ఆక్షేపము. ఆక్షేపము అంటే నిషేధము అని అర్థం. ఆ ప్రశ్నకి నిషేధము అని అర్థం. రెండు చోట్ల కూడా రెండు ప్రశ్నలు కనపడుతున్నాయే, కం హంతి కం ఘాతయతి, రెండు ప్రశ్నలకి నిషేధమే అర్థము. సో ఆ నిషేధం ఎలా ఉంటుంది? ఉభయత్ర ఆక్షేప ఏవార్థ. ఎలా ఉంటుంది అంటే కథం హంతి అని కదా ప్రశ్న. ఎట్లు చంపును అంటే ఎట్లయినను ఎవ్వనినైనను చంపడు. కథం ఘాతయతి, ఎట్లు చంపించును అంటే ఎట్లయినను ఎవ్వనినైనను చంపించడు అని అర్థం. అదే నా కథంచిత్ కంచిత్ నహంతి, కథంచిత్ కంచిత్ నా ఘాతయతి అని చెప్పారు. అయితే ఇక్కడ మీ అభిప్రాయం ఏమిటి? ఆయన కొట్టడు, కొట్టించడు, ఆ రెండు పనులు మినహాయించి మిగతా పనులన్నీ చేసుకుంటూ ఉంటాడు, చేయించుకుంటూ ఉంటాడు, అలాగే అర్థం చెప్పుకో. అది కాదు అక్కడ అభిప్రాయం.
ఇక్కడ కేవలము హననక్రియను అడ్డుగా పెట్టుకుని సర్వక్రియా ప్రతిషేధాన్ని చేస్తున్నారు. ఆత్మయందు ఏ క్రియ అయినా సంభవము కాదు అని ప్రతిషేధాన్ని చేస్తున్నారు. అదే చెప్తున్నారు ఆయన. హేత్వర్థస్య అవిక్రియత్వస్య తుల్యత్వాత్ విదుషః సర్వకర్మ ప్రతిషేధ ఏవ ప్రకరణార్థః అభిప్రేతో భగవతః. అది ఇప్పుడు ఇక్కడ అభిప్రేతః భగవతః. కథం హంతి కథం ఘాతయతి, ఎట్లు కొట్టును ఎట్లు కొట్టించును అంటే కొట్టడు కొట్టించడు అని అర్థం దానికి. సో ఈ ఈ రకమైన వాక్యాలకి భగవంతుని యొక్క అభిప్రాయం ఏమిటి అంటే, చూడండి, ఏ క్రియని చేసినా, క్రియ ఏదైనా, క్రియ ఎనీ క్రియ, ఆ క్రియకి కర్త కనుక అయితే తప్పనిసరిగా వికారం ఉంటుంది. వికారము లేకుండా క్రియలో కర్త అవ్వడం కుదరదు. సో ఆత్మ అవిక్రియము. ఆత్మ అవిక్రియము అంటే వికారములు లేనిది. ఆత్మ అవిక్రియము గనుక ఆత్మ అకర్త. ఓకే, యు ఫాలోడ్ ది పాయింట్. అవిక్రియము గనుక అకర్త. ఇప్పుడు చెప్పండి మీరు, ఆత్మ అకర్త అది స్టేట్మెంట్. వై అని రీజన్ అడిగాను. ఏం చెప్తారు రీజను? అవిక్రియము గనుక. కాబట్టి ఆత్మ అకర్త అని చెప్పుటలో హేతువేమిటి? అవిక్రియము. హేత్వర్థస్య అవిక్రియత్వస్య తుల్యత్వాత్. మీరు ఏ క్రియ తీసుకున్నా కూడా అవిక్రియత్వము కాబట్టి అకర్తృత్వము ఇది సమానంగా ఉంటుంది. అవునండి? ఇప్పుడు మీరు కర్త కాదా చెప్పండి. కర్త అయితే అన్నింటికీ కర్త అవుతారు. కర్త కాకపోతే దేనికే కర్త కాదు. ఇప్పుడు ఒక కథ చెప్తాను. ఈ కథ చెప్పేసి ఈ పూటపాఠం ముగిస్తాను. సో ఇంతకుముందు చెప్పినా పర్వాలేదు, మంచి కథ కనుక మళ్ళీ గుర్తు చేసుకోవచ్చు. సో ఒక ఆయన లాన్ పెంచాడు. లాన్ పెంచుతారు కదా, పూల మొక్కలు, లాన్ను అన్నీ పెంచుకున్నాడు ఇంటి ముందు. పెంచి దాంట్లో లాన్ మీరు లాన్ పెంచలేదనుకోండి, మీరు బేఫికర్ మీ రూమ్లో కూర్చొని మీరు పుస్తకం చూసుకోవచ్చు. మీరు లాన్ పెంచారంటే దాని చుట్టూ ఒక కాంపౌండ్ వాల్ పెట్టాలి, లేకపోతే ఈ ఆవులు గేదెలు ఇవి వచ్చి పాడు చేస్తాయి. సో కాంపౌండ్ వాల్ శుభ్రంగా కాంపౌండ్ వాల్ పెట్టేశారనుకోండి, ఎవరు ఇంకా లోపలికి ఎవరు రాలేడు, మీరు బయటికి వెళ్ళలేరు. కాబట్టి ఒక గేటు కూడా పెట్టాలి దానికి. ఇవన్నీ మరి సమస్యలు, సంసారం ఇలాగే పెరుగుతున్నాయి. కాంపౌండ్ వాల్ పెట్టేసేసి ఊరుకోవచ్చు కదా, గెంతి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి గేటు కూడా పెట్టాలి. గేటు పెట్టారనుకోండి, దానికి తెరిచేందుకు, వేసేందుకు, తాళం వేసేందుకు వ్యవస్థ అంతా ఉండాలి. ఆ వ్యవస్థ అంతా చేసుకున్నాడు. సో ఒకసారి ఏమైందంటే గేటు పొరపాటుని తెరిచి పెట్టేశారు ఎవరిలో, దాన్ని ముయ్యలేదు ఎవరిలో. ముయ్యకపోతే ఆవు చూసింది. ఆవుకి స్వపర భేదం ఏమి ఉండదు. ఆవు మీరు చూసారో లేదో, చాలా అమాయకంగా ఉంటుంది. అది అలాగా చూస్తుంది. దానికి పచ్చడి గడ్డి కనపడింది, ఏదైనా తినడానికి కనపడేప్పటికీ ఈ మానవులు ఇంత మూర్ఖులుగా ఉంటారని దానికేం తెలుసు. అది నా కోసం పరమేశ్వరుడు ఇచ్చిన ఆహారం అని అనుకుంటుంది అది. సో ఇన్స్టింక్టివ్గా ఆ లాన్లోకి వెళ్ళి అది కొంత గడ్డి మేసింది. ఈ సేట్జీ చూశాడు దీన్ని. ఈ యజమాని ఆయన ఏదో అక్కడ చిన్న గార్డెనింగ్ ఏదో చేస్తున్నాడు. సో చూశాడు. చూసి ఆయన కోపం వచ్చేసింది. కోపం ఎందుకు వస్తుందో తెలుసునండి, అది ఖరీదైన లాన. ఇప్పుడు సపోజ్ మీరు నాకు కాఫీ ఇచ్చారనుకోండి, ఒక కప్పులో కాఫీ ఇచ్చారనుకోండి, నేను పొరపాటుని చేయి జారి కప్పు కింద పారేశాను అనుకోండి, ఏం పర్వాలేదు స్వామీజీ, డోంట్ వర్రీ అని చెప్పేసి మీరేమో నన్ను ఊరడించి ప్రయత్నం చేస్తారు. అయ్యో నా చేతిలో కప్పు పగిలిందని నేను బెంగ పెట్టుకుంటే మీరు నన్ను ఊరడిస్తారు. సపోజ్ ఆ కప్పు మీరు ఇటలీ నుంచి దిగుమతి చేసి 10,000 రూపాయలు పెట్టి ఇటలీ నుంచి కొనుక్కొచ్చారనుకోండి. ఇటలీలో ఉన్నాయి, స్వారోస్కి అని ఒక కంపెనీ ఒకటి ఉంది. ఎప్పుడైనా విన్నారా పేరు? మన శర్మ గారు వినలేదు, వినే ఉంటారు. క్రిస్టల్స్, వాళ్ళు క్రిస్టల్ స్పెషలైజేషన్ స్వారోస్కి. సో ఆ కంపెనీలో వాడు ఒక ఉంటుంది కప్స్ యొక్క సెట్, అన్ని క్రిస్టల్ అనమాట. అది ఇట్ కాస్ట్ ఇన్ రూపీస్ 100,000 రూపీస్ ఖరీదు. డాలర్స్లో సమ్ $2,000 ఎంతో 5 కప్స్ ఇలా ఉంటుంది. సో అలాంటి దాంట్లో మీరు నాకు కాఫీ ఇచ్చారనుకోండి, అది నేను పగలగొడితే మీకు ఏమనిపిస్తుంది? ఒళ్ళు మండిపోతుంది, కోపం వస్తుంది. సో ఎనీవే,
ఈ ఆవు వచ్చి ఈ లాన్ ఎప్పుడైతే పాడు చేసినా ఆయన బోళ్ళంత ఖరీదు పెట్టి తయారు చేసుకున్న లాను మొక్కలును ఆయన కోపం వచ్చేసి చేతిలో ఒక పదునైన ఆయుధం ఉంటే దాన్ని విసిరేసాడు దాని మీద ఆ కోపంతో. విసిరేస్తే అది దానికి ఆ ఆవుకి దెబ్బ తగిలి చచ్చిపోయింది. ఇప్పుడు గోహత్య లేచింది పైకి. గోహత్య పాతకం, పాపం తరువుకు వస్తుందని కథ అనమాట. గోహత్య అలా భయంకరాకారంగా లేచింది, అది ఒక పిశాచంలాగా లేచి వీడి మీదకి రాబోయింది. ఎవరు నువ్వు నా మీదకి ఎందుకు వస్తున్నావు అని కంగారు పడి అడిగాడు. నేను గోహత్యా పాపాన్ని నువ్వు గోహత్య చేసావు కాబట్టి నీ మీదకి వస్తున్నాను అంటే, అబ్బే నేను గోహత్య చేయలేదు అని అంటాడు. నువ్వు గోహత్య చేయబడినాడు, నువ్వు గోహత్య చేసావు కదా. అబ్బే నేను ఎక్కడ గోహత్య చేశాను, అది ఈ చెయ్యి విసిరింది, అది ఆ దానికి తగిలింది. అంచేతను ఈ చెయ్యికి బలాన్ని ఇచ్చేటువంటిది ఇంద్రదేవత. ఇంద్రోమే బలేశ్రిత, చేతికి అధిష్టాన దేవత ఇంద్రుడు. ఇంద్రుడు అనుగ్రహం ఉంటేనే చేయి పనిచేస్తుంది, అయితే పనిచేయదు. కాబట్టి ఇంద్రుడి యొక్క దయచేతన చేతులు పనిచేస్తున్నాయి కనుక, అది ఇంద్రుడి యొక్క అనుగ్రహం చేతనే చెయ్య పనిచేసింది కనుక, అయితే ఇంద్రుడు అవ్వాలి కానీ నేను మాత్రం కాదు. వెంటనే గోహత్యకి ఇది వింది ఈ వేదాంతం కొంత. వెంటనే ఆ పిశాచం ఏం చేసిందంటే ఇంద్రుడి దగ్గరికి వెళ్ళింది. ఇంద్రుడు ఆయన నిన్న కాక వల్లనే బ్రహ్మహత్య నుంచి బయటపడ్డాను నేను, మళ్ళీ దిక్కు వాళ్ళ గోహత్య ఇంకోటి వచ్చింది అని నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావంటే, నువ్వు చేతుల పని చేయటానికి అధిష్టాన దేవత అవునా కదా అని అడిగాడు. అంటే అవును అన్నాడు. అయితే నేను వస్తున్నా నీ దగ్గరికి. అమ్మో ఇదెక్కడ సమస్య అని. ఎందుకంటే నువ్వు అధిష్టాన దేవత కనుక వాడి చేయికి నీ బలం వల్లనే వాడు కొట్టాడు. అంటే ఈ సమస్య నుంచి పరిష్కారం కోసం ఆయన బ్రహ్మగారి దగ్గరికి పరిగెత్తాడు. పురాణ కథ అండి. బ్రహ్మగారు ఈ లాజిక్కి ఆయనకే అర్థం కాలేదు. విష్ణువు శ్రీకృష్ణుడు కదా ఈ కర్తృత్వం ఇది చెప్పినవాడు, దీన్ని ఈ సమస్యని విష్ణువుకే వదిలేద్దామని మళ్ళీ విష్ణువు దగ్గర పెట్టాను. విష్ణువు అన్నాడు నేను పరిష్కారం చేస్తాను, ఆ గోహత్య నువ్వు నాతోటి రా, ఇంద్రుడితోటి వదిలిపెట్టే, ఇంద్రా నీ దారి నువ్వు పోవాయా, నీకేం సమస్య లేదు అని విష్ణువు ఆ గోహత్యను తీసుకెళ్తాడు. నాతోటి నువ్వు రా అని దాన్ని బయట నిలబెట్టి ఓ వృద్ధ బ్రాహ్మణ వేషంలో ఈ యజమాని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆ యజమాని అడుగుతాడు, ఏమండి ఈ బిల్డింగ్ చాలా బాగుందే, ఎవరు కట్టారని అడుగుతాడు. అంటే నేనే కట్టానని అడుగుతాడు. చుట్టూ ఉండే గార్డెన్ చూసి ఈ గార్డెన్ చాలా అద్భుతంగా ఉందండి, ఇదే వాళ్ళు కట్టారంటే, ఇది నేనే కట్టానని అంటాడు యజమాని. అప్పుడు అక్కడ ఆవు పడి ఉంటుంది. అరే ఈ ఆవు ఇక్కడ ఇలా పడుంది, చచ్చిపోయింది, దీన్ని ఎవళ్ళు చంపారు అని అడుగుతాడు ఆయన. అడిగితే వెంటనే ఈ యజమాని అబ్బాయి నేను చంపలేదండి అంటాడు. ఇల్లు కట్టినవాడు గార్డెన్ పెంచినవాడే ఆవును చంపాడు, కాబట్టి గోహత్య నీదే తీసుకో అని వాడికి అప్పచెప్పేసి విష్ణువు వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు చూడండి, వాడు ఇల్లు కట్టుట అనే కర్తృత్వం వాళ్ళలో ఉందా లేదా? ఉంటే గోహత్య అనే కర్తృత్వం కూడా వాళ్ళలో ఉంది. సపోజ్ వాడు ఆత్మ అవిక్రీయము, నేను ఇల్లు కట్టుట అనే క్రియకి నేను కర్తని కాదు, ఎందువల్ల ఆత్మ అవిక్రీయము గనుక అని చెప్పాడు అనుకోండి. ఓకే, అలా కనుక అప్పుడు చెప్తే వెంటనే గోవు హత్యకి కర్తను నేను కాదు, ఎందువల్ల ఆత్మ అవిక్రీయము గనుక అనే ఆ హేత్వర్థమైనటువంటి అవిక్రీయత్వాన్ని వాడు సమానంగా అప్లై చేయొచ్చు. హేత్వర్థస్య అవిక్రీయస్య తుల్యత్వాత్. అర్థమైందండి? ఆత్మ అవిక్రీయము కాబట్టి ఆత్మ గోహత్య చేయదు, ఇల్లు కట్టదు, గార్డెను పెంచదు, వంట చేయదు, భోజనం చేయదు, ఏమీ చేయదు. ఆత్మ అవిక్రీయం కనుక. అంతేగాని నువ్వు సెలెక్టివ్గా చేయడానికి వీల్లేదు. కాబట్టి హేత్వర్థస్య అవిక్రీయత్వస్య తుల్యత్వాత్ విదుష సర్వకర్మ ప్రతిషేధ ఏవ ప్రకరణార్థ. కాబట్టి ఈ కాంటెక్స్ట్లో కొట్టినప్పుడు వాడు కొట్టినవాడు కాడు, కానీ భోజనం చేసిన మాత్రం భోజనం చేసినవాడు అవుతాడు అని అలాగంటే కాదు అర్థం. ఇక్కడ ప్రకరణము యొక్క తాత్పర్యం ఏంటంటే, విద్వాంసుడు ఆత్మజ్ఞానికి ఏ కర్మలతోటి ఎట్టి సంబంధము ఉండదు, సర్వకర్మ ప్రతిషేధ. ఆత్మజ్ఞాని కర్తృత్వం ఉండదు. కర్తృత్వం ఉంటే ఆత్మజ్ఞాని కానే కాదు అసలు. కర్మలుంటాయి, కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. చాలా గ్లోరియస్ స్టేట్మెంట్ భగవద్గీతలోనే రాబోతోంది. చుట్టూ బోల్డ్ కర్మలు అవుతూ ఉంటాయి, కానీ కర్తృత్వం ఉండదు. కర్తృత్వం ఎప్పుడు ఉంటుందో తెలుసునా అండి?
ఇది నేను చేశాను అని అనుకున్నప్పుడు ఉంటుంది. మీరు చిత్రం ఏంటంటే మీరు యాక్టివ్గా చేసేస్తుంటే కర్తృత్వం ఉండదు. మీరు ఉల్లాసంగా చేసేస్తున్నారనుకోండి, కర్తృత్వం ఉండదు. ఇప్పుడు నేను పాఠం చెప్పేస్తున్నాను అనుకోండి ఉత్సాహంగాను, పాఠం చెప్తుంటే కర్తృత్వం ఉండదు. పాఠం చెప్పడం అయిపోయాక ఉంటుందా ఉండదా అన్నదే పాయింట్. పాఠం చెప్పడం అయిపోయిన తర్వాత కూడా ఉంది అంటే మరైతే పాఠం చెప్పినప్పుడు కర్తవైతే ఏదో ఇంకేదో చేసావో దానికి కూడా నువ్వే కర్తవి. అన్నిటికీ నువ్వే కర్తవ అవుతావు. ఎందుకంటే పాఠం చెప్పిన దానికి నేను కర్తను కాను అంటే అవిక్రియత్వస్య తుల్యత్వాది, ఇంక దేనికి కూడా కర్తను కాను. పాఠం ఊరికే మాట వరుస కన్నాను. కాబట్టి ఇక్కడ సర్వకర్మ ప్రతిషేధ. అన్ని కర్మల ఇక్కడ ఈ సందర్భంలో పాఠం అని అన్నాను క్రియ. అదే యుద్ధరంగంలో క్రియ అని అంటే ఏమనాల్సి ఉంటుంది? పాఠం అంటే బాగుంటుందా? అక్కడ సందర్భం కాదు, అక్కడ హనన క్రియ అని వేశారు. కాబట్టి ఏదో క్రియని దృష్టాంతంగా చెప్పాలి కాబట్టి వేసారే కానీ అక్కడ తాత్పర్యం ఏంటంటే కేవలము ఆ ఒక్క క్రియకి సంబంధించి కర్తృత్వం ఉండదని చెప్పడం అంత తాత్పర్యం కాదు. తాత్పర్యం ఏంటంటే విదుష సర్వకర్మ ప్రతిషేధ. విదుష విద్వాంసునకు ఏ కర్మలతోటి సంబంధము ఉండదు అని సర్వకర్మ నిషేధమే తాత్పర్యము. ఇదే భగవంతుని యొక్క అభిప్రాయము. భగవానుడు ఆ దృష్టితోటే అలా చెప్పాడు. తర్వాత హంతే హేతు ఆక్షేప ఉదాహరణార్థత్వేన. అయితే సర్వకర్మ ప్రతిషేధం అయితే మరి హనన క్రియను ఎందుకు చెప్పాడు అంటే ఏదో క్రియను దృష్టాంతంగా ఇవ్వాలి. ఏదో క్రియను తీసుకుని ఆక్షేపం చేయాలి. కథం కరోతి, కథం హంతి, ఏదో క్రియకి దృష్టాంతం ఇవ్వాలి. ఇచ్చి ఆక్షేపం కథం వేసి ఆక్షేపం చేస్తే నిషేధం అవుతుంది. సో ఆ దృష్టాంతంగా హనన క్రియని ఇచ్చారు, ఉదాహరణగా ఇచ్చింది తప్పిస్తే కేవలం హనన క్రియకి మాత్రం కర్తగాడు మిగతా క్రియలన్నిటికీ కర్త అవుతాడని కాదు. కనుక ఆత్మస్వరూపమునందు కర్తృత్వము ఉండదు. దీని మీద ఇంకొంచెం విచారం ఉంది ఇక్కడ. కొంచెం విచారం ఏంటి? చాలా విచారం ఉన్నది. అబ్బో. సో దీని మీద చాలా చక్కటి విచారం ఉన్నది. విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. చాలా సంతోషం మీరందరూ వచ్చారు ఇవాళ.